ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. అపోస్తుల కార్యములు గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనము. ఐ నౌ రియలైజ్ హౌ ట్రూ ఇట్ ఈస్ దట్ గాడ్ డస్ నాట్ షో ఫేవరెటిజం. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 34. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరినీ ఒకే విధంగా చూస్తాడు. అందరిపైన తన యొక్క కృపను నిత్యము కుమ్మరిస్తుంటాడు. మనం చూడవచ్చు, ఈ లోకములో ప్రజల మధ్య, మనుష్యుల మధ్య పక్షపాతం ఉంటుంది. వాళ్ళ వారంటే ఒక విధంగా, మనమైతే ఒక విధంగా ప్రవర్తిస్తుంటారు కదండి. కొంతమంది ఏ కారణం లేకుండానే మనల్ని రిజెక్ట్ చేస్తుంటారు. అది జాబ్ రిజెక్షన్ అయినా కావచ్చు, మరి ఇల్లు రెంట్కి ఇవ్వడానికైనా కావచ్చు, కనీసం ఫ్రెండ్షిప్ చేయడానికైనా కావచ్చు. ఎందుకండి వారిలో ఈ భావన అంటే వాళ్ళ క్యాస్ట్ కాదు అని పక్షపాతం చూపేవాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ మతం కాదని పక్షపాతం చూపేవారు ఉంటారు. ఈ రోజున భారతదేశంలో కులము మరియు మతం ఆధారంగా చేసుకొని జాబులు వస్తున్నాయి, జాబులు తీసివేయబడుతున్నాయి, ప్రమోషన్స్ వస్తున్నాయి, డిమోషన్స్ అవుతున్నాయి. టాలెంట్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, చేయగలడా, చేయలేడా, ఇవేమీ లేవు. ఇవి ఏ క్యాస్టు, నువ్వు ఏ మతం, ఇవి చాలు వాళ్ళకి. వారి కంపెనీ నష్టాల్లోకి పోయినా పర్వాలేదు, వారి బిజినెస్ లాస్ అయినా ఓకే. అయితే అందరూ ఇలా ఉన్నారని కాదు, కానీ ఎక్కువ శాతం మంది ఇలానే ఉన్నారు. చివరకు మన విశ్వాసుల్లో కూడా కులం ఆధారంగా చర్చెస్ నడుస్తున్నాయంట. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఒక మతం ఎన్నటికీ కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది మతం స్థాపించాలని కాదు, నిజమైన మార్గములో అందరూ నడవాలి అని. కులాన్ని బట్టి లేదా ప్రాంతాన్ని బట్టి దేవుడు ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలంటే ఈ భూమిపైన ఒక ప్రాంతములోనే ఆయన మాటలుండేవి. ఒక దేశానికి మాత్రమే ఆయన పరిమితమయ్యేవాడు. కానీ మనము నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. అయినా మనిషిని మనిషిలా చూడాలి, అవసరమైతే పిలవడానికి పేరు అడగాలి. కులం కాదు, మతం కాదు. ఈరోజు లేఖన భాగంలో ఈ మాటలు చెబుతున్నది ఎవరు అంటే అపోస్తులుడైన పేతురు. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడండి అంటే కైసరులో శతాధిపతి అయిన ఇంటి వారితో ఈ మాటలు చెబుతున్నట్లుగా వాక్యమును బట్టి మనం గమనించవచ్చు. పేతురు జన్మతః యూదుడు, యేసయ్య కూడా యూదుడే. అయితే పేతురు అనుకున్నాడు, యేసయ్య కేవలం యూదులకు మాత్రమే పరిమితం, మిగతా వారు ఆయన మాటలు వినడానికి అర్హులు కాదు. మరియు పేతురులో ఇంకొక భావం ఉంది, యూదుల ఇంట తప్ప వేరే ఇంటి భోజనం చెయ్యడు, యూదులు కాని వారితో సహవాసం చెయ్యడు, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు కానీ యూదుల వరకే పరిమితం అయ్యాడు అని. అయితే ఆ అపోహని దేవుడు పేతురు యొక్క హృదయములో నుండి తొలగించాలని ఒక దర్శనం పేతురికి కలగజేశాడు. అందులో రకరకాల పక్షులు, జంతువులు, భూచరాలు అన్నీ ఉన్నాయి. వీటిని చంపుకొని తిను పేతురు అంటే నేను తిననని అపవిత్రమైనవి అనే మాట పేతురు పలికినట్లు మనం చూడవచ్చు. ఈ లోకంలో కూడా పేతురు వంటి ఆలోచన గలవారు అనేకులు ఉన్నారు. ఒక తక్కువ కులం వారిని ముట్టుకుంటే అపవిత్రము, వారి ఇంటికి వెళ్తే అపవిత్రమని. దానికి సమాధానంగా దేవుడు చెబుతున్నాడు, నేను పవిత్రము చేసిన వాటిని నీవు అపవిత్రము అని, నిషిద్ధము అని ఎంచవద్దు అని. ఈ మాట చొప్పున కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ వాక్యమును బోధిస్తుండగా వారిపైన పరిశుద్ధాత్మను కుమ్మరింపబడుట చూసి ఆశ్చర్యపడి వారందరికీ బాప్తిసమిచ్చాడు. కేవలం యూదులు మాత్రమే యేసుని తెలుసుకోవాలి అనే ఆలోచన పేతురు తీసివేసుకొని అందరూ దేవుని దృష్టిలో సమానమే అని గ్రహించి అందరికీ సువార్తను ప్రకటించాడు. దేవుడు దేవుడే గాని మనుష్యుల వలె పక్షపాతి కాదు అని తెలుసుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు మతం పరంగానో, కులపరంగానో, జాతి పరంగానో, నీ బాహ్య రూపం పరంగానో తృణీకరించబడ్డావేమో, త్రోసివేయబడ్డావేమో, నీచంగా చూడబడుతున్నావేమో, బాధపడకు. దేవుడు మనుష్యుల వలె నిన్ను చూడడం లేదు. నీ మతం, కులం, జాతి, చదువు, లింగభేదం ఏది కూడా దేవునికి లేదు.
ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటే చాలు, ఆయనే నిన్ను దీవిస్తాడు. ఎక్కడైతే త్రోసివేయబడ్డావో, అవమానింపబడ్డావో ఆ స్థలములోనే వాళ్ళ ముందే దేవుడు నీవంటే ఏంటో వారికి చూపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి వారి మాటలను పట్టించుకోకు, ధైర్యముతో విశ్వాసముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడో ప్రభా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో సరిచేశారు. అవును తండ్రి, మీరు పక్షపాతి కాదు ప్రభా. అయా మేము తండ్రి, అయా మీ యొక్క తండ్రి అద్భుత కార్యాలు చూచువారిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తారని ప్రభా. అయా మిమ్మల్ని నమ్మిన వారిగా మేమున్నప్పుడు వచ్చేటువంటి మరి తండ్రి నిందలు, అవమానాలు, మరి తండ్రి వ్యతిరేకతలు, పోరాటాలన్నిటినీ తండ్రి మేము తట్టుకొని మీ కొరకు నిలవబడినట్లయితే మమ్మల్ని తండ్రి తప్పకుండా మీరు దీవిస్తారని, అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచుతారని, అదేవిధంగా ప్రభా ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడైతే దూషించబడ్డామో అక్కడే ప్రభా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలవబెడతారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, మీ వాక్కు సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధల చేత పీడింపబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారిపైన ఉన్న ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి రోగమును కొట్టివేయండి, వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి, వారికి ఉన్న రుగ్మతలన్నిటి నుండి విడుదల దయచేయండి. మీరు మాత్రమే తండ్రి వారిని స్వస్థపరచగలరు ప్రభా. అవును తండ్రి, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు. బిడ్డలకున్న ప్రతి ఒక్క రోగం నుండి విడుదల దయచేయండి, అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, ఉద్యోగ సమస్యలను తీసివేయండి ప్రభా. మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మీరే తండ్రి మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నింపండి. అయా మరి ఎంతో కాలంగా కష్టపడి చదువుతుండగా చదివినదంతా వారికి గుర్తుండునట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని అనుగ్రహించండి. నీ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తారమగుదురని మీరు ఇచ్చిన వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా అయా దేనికి వారు అట్రాక్ట్ కాకుండా, ముఖ్యంగా ఈ లోకానికి అట్రాక్ట్ కాకుండా, వారి జీవితాలను పతనము చేసుకోకుండా తండ్రి మీ యొక్క సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి నిందింపబడుతున్నారో, దూషింపబడుతున్నారో, వ్యతిరేకతలను పొందుకుంటున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా నిందలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఆయా కోర్టు సమస్యల నుండి మరి తండ్రి భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ యొక్క సువార్త సేవను చేస్తున్నారో వారిని మీరు దీవించండి. వారి పరిచర్య నూరంతల ప్రతిఫలంతో నింపండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులందరినీ మీరు దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి. ఇతర దేశాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. ఏ విషయంలో వారు భయాందోళన చెందకుండా అయా మీ యొక్క తండ్రి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. అదేవిధంగా నా ప్రభ ఇంకా ఎందరైతే బిడ్డలు విశ్వాసంలో నుండి తొలగిపోయారో ప్రభ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి మీ ప్రేమ ఎన్నడూ మారదు ప్రభ. అట్టి బిడ్డల హృదయాలను కూడా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మీరే తండ్రి సహాయకుడు. అన్ని విషయాలలో ఆదరించేవారిని బిడ్డలు నమ్మి విశ్వాసముతో తండ్రి మిమ్మల్ని వెంబడించేవారిగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కరుణ, మీ కటాక్షము, మీ యొక్క సన్నిధిని ప్రతి బిడ్డతో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. శోధనలన్నిటి నుంచి తప్పించండి. మరి ప్రభా ఇంకా తండ్రి అయా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో
కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.